తప్పకుండా ఎట్లా ఉన్నాడా ముందు ఎవరి ప్రేమ ఉంటే వాళ్ళ ముందు వేసి యాక్చువల్గా ఫ్యామిలీతో వచ్చి సన్మానిద్దాం అనుకున్నాం. వారి కుటుంబం బట్టి మేము ఫ్యామిలీతో రాలేకపోయాం. సమయంలో మన మధ్యలో ఉంటున్న తిమోతి గారు వచ్చి కేక్ కటింగ్ కొరకు ప్రార్థన చేస్తారు. గోదావరి ప్రాంతం నుంచి వారు వచ్చారు. ప్రార్థన చేసుకుంటాం. యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి ముఖ్యంగా మీ దాసులు రాజులను బట్టి వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. గత 28 సంవత్సరాలు వారి వివాహ జీవితంలో చేసిన మేలు ఉపకారాలన్నింటిని బట్టి నీకు వందనాలు. వర్తించిన పిల్లలను బట్టి మనల్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహం అనే విషయంలో ఘనమైందని వాక్యం చెప్తుంది కనుక ఈ ఘనమైన వివాహంలో తండ్రి వారు జతపరచబడి 25 సంవత్సరాల వరకు చేసిన మేలు ఉపకారాలన్నింటిని బట్టి నీకు వందనాలు. నూతన సంవత్సరం నూతన బలము శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చి నూతన దర్శనంతో నీ పరిచర్య నీ సేవ కొనసాగిస్తాను. మీ కృప దయచేయండి. ఈ సమయం కేక్ కట్ చేస్తుండగా మీ కృప దయచేసి కేక్ ఏ విధంగా అయితే అందరికీ ఇష్టంగా ఉంటుందో ఆ విధంగా మీ దాసులు మీ దాసులను మీరు దీవించి ఆశీర్వదించి నీకు ఇష్ట ప్రకారమైన ఆయన పరిచర్యను ముందుకు సాగుతాను. మీ కృప దయచేయమని వచ్చిన ప్రతి ఒక్కరు మీ హస్తాలు సమర్పించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే అర్పిస్తూ ఏ నామమున అడిగి వేసుకుంటున్నాం తండ్రి. మీరు కూడా ఇద్దరు మీరు ఒక్కడే ఉన్నారా? ఓకే. చేస్తుండగా ఒక పల్లవి దేవరాన్ని దీవించునుగాక భూమి చేసిన పాడు పోషించునుగాక రక్షకున్న క్రీస్తు రక్షించునుగాక పరమ వైద్యుడు స్వస్థపరచుచుండునుగాక పనులన్నిటిని సఫలపరచుచుండునుగాక నైవాత్మ ధైర్యము తెచ్చుచుండునుగాక అంతా నా మోక్షము అందజేయునుగాక నిజయము ఈ పాట వినువారిగా ఆమేన్. నిజయము ఈ పాట వినువారిగా ఆమేన్. మిత్రులారమ్ము మిత్రులారమ్ము
అందరూ అనేది పెట్టలేదు ఎక్కడే టికెట్ అందరి రాజుగారే